వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. పల్నాడు జిల్లా ఈవూరు మండలం ఇనిమెల్ల గ్రామంలో పొలంలో విద్యుత్ సరఫరా కోసం తిరుగుతున్న రైతులను పట్టించుకొని అవినీతికి పాల్పడుతున్న ఈవూరు మండల విద్యుత్ ఏఈని మరియు ఇనిమెల్ల విద్యుత్ లైన్మెన్ని పై విచారణ చేపట్టాలని చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ఎస్ అధ్యక్షుడు చింతరాల వీరయ్య మదిగా సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ను కలిసి బాధిత రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు. సస్పెండ్ చేయాలి ఈపూరు మండల విద్యుత్ ఏఈ గారిని, సస్పెండ్ చేయాలి విద్యుత్ మండల ఏఈ గారిని, సస్పెండ్ చేయాలి ఈపూరు మండల విద్యుత్ ఏఈ గారిని, సస్పెండ్ చేయాలి ఈపూరు మండల విద్యుత్ ఏఈ గారిని, సస్పెండ్ చేయాలి ఈపూరు మండల విద్యుత్ ఏఈ గారిని. ఈరోజు మాదిగా రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగా సంజయ్ మాదిక్ గారు, అలాగే మన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాదిక్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలో నర్సాపేటలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో వినకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనమెల్ల గ్రామ కాపురస్తుడు సురభి కోటేశ్వరరావు అనే ఎస్సీ మాదిక కులానికి సంబంధించిన వ్యక్తి. అతను పొలంలో విద్యుత్ కనెక్షన్ కోసము జనవరి నెల నుంచి ఆ ఇనమెల్ల గ్రామం లైన్ మేను రవికుమార్ చుట్టూ, అలాగే విద్యుత్ మండల ఏఈ గారు గాంధీ గారు చుట్టూ గత 6 నెలల నుంచి మేము తిరుగుతున్నా పట్టించుకునే నాదులు లేడని ఈ రోజు ఎంఆర్పీఎస్ఎస్ వాళ్ళు మా ఆధ్వర్యంలో కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి 48 గంటల్లో సమస్య పరిష్కారం అయిపోవాలి వాళ్ళది, కాని పక్షంలో చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాము అని ఖచ్చితంగా హామీ ఇవ్వడం కూడా జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్పీఎస్ఎస్ మా రాష్ట్ర అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిక్ గారి తరపున మేము ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము. దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్, ఈ పల్నాడు జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ, సన్న రైతులు ఎక్కువ. అలాగే ఒక విద్యుత్ లైన్ గారికి ఒక విద్యుత్ గ్రామ లైన్ మేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయబోవడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే మండల ఏఈ గారికి గత శుక్రవారం పోయిన గ్రీవెన్స్ అర్జీ పెడితే ఆ రోజు ఇక్కడ డిఓ గారు మాట ఇచ్చాడు, 4 రోజులు చేస్తామని కూడా మాకు మాట ఇచ్చాడు. ఆ 4 రోజుల అన్న కాడ నుంచి కూడా ఇప్పటికి 8 రోజులు కావస్తున్నా ఈపూరు మండల ఏఈ విద్యుత్ ఏఈ గాంధీ గారు ఇంతవరకు ఫోన్ లిఫ్ట్ చేసి దాఖలు. పక్కన లైన్ మ్యాన్ ఫోన్ చేసి చెప్తే పక్కన ఉన్న అధికారికి ఫోన్ చేయమంటాడు, పక్కన ఉన్న అధికారికి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయట్లేదు మమ్మల్ని చేయమంటూ అంటారు. ఒక మండల ఏఈ గారు ఒక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మండలంలో ఏదైనా విద్యుత్ షార్క్ జరిగి ఏదైనా ప్రమాదాలు జరిగినా ఇంకేదైనా పట్టించుకున్నాదు లేవుడు. ప్రమాదం అయిపోయిన తర్వాత వచ్చినా గానీ పాపం జరగదు కదా అది. అలాగే ఆ ఈపూరు మండలం ఒక బీసీ మహిళ అంజమ్మ అనే వ్యక్తి ఆ ఇంటిలో అక్కడ మగదిక్కు లేని సంసారం వాళ్ళది, బెరగొడ్లు కట్టేసుకుంటుంటే అక్కడ అహంకారంతో పక్కన ఉన్న వాళ్ళు గ్రామస్తుల అహంకారంతో ఆ ఇంటిలో బెరగొడ్లు పక్కనే లైన్ బిగించిన వ్యక్తి మండల లైన్ మేను గాంధీ గారు. ఆమె కూడా మొన్నటి దాకా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి అర్జీలు ఎన్నిసార్లు ఇచ్చినా గానీ అక్కడ స్పందించిన నాదులు లేరు. ఈ రకంగా జరుగుతుంది అక్కడ లైన్ మేను. ఆ లైన్ మేన్ గారు అలా ఇలాగే కొనసాగితే మండలంలో ఏదైనా ప్రమాదం జరిగినా గానీ అక్కడ అగ్గి బుక్కిపాలు అయిపోయినా గానీ పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా ఆయన ఇమీడియట్ గా విచారణ జరిపి సస్పెండ్ చేసి అలాగే ఇనమెల్ల లైన్ మేన్ గారిని కూడా సస్పెండ్ చేయవలసిందిగా మేము ఎంఆర్పీఎస్ఎస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము.